శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అథ అష్టమోధ్యాయః. 8వ అధ్యాయం. అక్షర పరబ్రహ్మయోగః. అక్షర పరబ్రహ్మయోగము. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు కల సంబంధము. క్రిందటి అధ్యాయము యొక్క చివర శ్రీకృష్ణ పరమాత్మ జరామరణ విముక్తికై తన్నాశ్రయించి ప్రయత్నించువారు బ్రహ్మమును చక్కగా తెలుసుకొందురని వచించి ఆ బ్రహ్మమునకు కొన్ని విశేషణములను తెలియజెప్పిరి. అవి ఏవి అనగా, బ్రహ్మము సకల ఆధ్యాత్మ రూపము, సకల కర్మస్వరూపము, ఆదిభూత సహితము, ఆది దైవయుక్తము, ఆది యజ్ఞ సహితము అని ఈ ప్రకారంగా చెప్పి, అట్టి బ్రహ్మమునకై యత్నించువారు నియమిత చిత్తులై దేహ వియోగ సమయమున ప్రయాణకాలమున కూడా ఆ పరమాత్మను బాగుగా నెరింగుదురని వచించిరి. ఈ వాక్యములను వినుటతోటనే అర్జునునకు సందేహము కలిగి భగవానుడు బోధించిన 7 విషయములను వివరముగా తెలుసుకొనదలంచి ఈ 8వ అధ్యాయ ప్రారంభమున ఆ 7 గూర్చి విడివిడిగా ప్రశ్నించెను. బ్రహ్మమనగానేమి, ఆధ్యాత్మమనగానేమి అను ఈ ప్రకారంగా అర్జునుని ఈ 7 ప్రశ్నలతో ఈ అధ్యాయము ప్రారంభమగుచున్నది. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. తాత్పర్యము. అర్జునుడు అడిగెను: పురుష శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఆ బ్రహ్మమేది? ఆధ్యాత్మమేది? కర్మమనగానేమి? ఆదిభూతమని ఏది చెప్పబడినది? ఆది దైవమని దేనిని చెప్పుదురు? ఈ దేహమందు ఆది యజ్ఞుడు ఎవడు? అతనిని తెలుసుకొనుట ఎట్లు? ప్రయాణ సమయమునందు నియమిత చిత్తులై మీరెట్లు తెలుసుకొనపడగలరు? వ్యాఖ్య. క్రిందటి అధ్యాయం యొక్క కడపటి 2 శ్లోకములందు శ్రీకృష్ణమూర్తి బ్రహ్మము, ఆధ్యాత్మము మున్నగు వానిని గూర్చి సంక్షేపముగా తెలియచేయ అర్జునుడు వెంటనే అందుకొని వానినన్నిటినీ సవిస్తరముగా బోధించవలసినదిగా భగవానుని ప్రార్థించుచు 7 ప్రశ్నలు అడిగెను. అందులకు భగవానుడు మొదటి 6 ప్రశ్నలకు సంక్షేపముగా ప్రత్యుత్తరమిచ్చి చిట్ట చివరి ప్రశ్నయగు అంత్యకాల భగవచ్చింతనమును గురించి విపులముగా ప్రబోధించిరి. ఈ ప్రకారముగా పూర్వాధ్యాయం ఒక చివర సూచనా మాత్రముగా తెలియజేయబడిన దానిని మరో అధ్యాయమున విపులముగా బోధించుటను సమాస వ్యాధ పద్ధతి అందురు. అర్జునుని ప్రశ్నలతో ఈ అధ్యాయము ప్రారంభమై భగవానుని జవాబులతో అంతమైనది. అంత్యకాలమున యోగనిష్టాసరుపరుడు ఎట్లు భావన కలిగియుండునచో బ్రహ్మ సాయుజ్య పొందగలరో అను విషయము అతి ముఖ్యమైనది అగుట వలనను జీవితమంతయు ధ్యానానుష్ఠానములు సల్పుట అట్టి భగవత్స్థితి యందు నిలకడ కలుగుట కొరకే అగుట వలనను ఆ ఘట్టమును గీతాచార్యులు చక్కగా విశదీకరించి చెప్పిరి. పురుషోత్తమ, మధుసూదన అను పదముల ద్వారా శ్రీకృష్ణుని స్తుతించుటలో అర్జునుని భక్తిభావము లెస్సగా వెల్లడిగుచున్నది. క్రిందటి అధ్యాయం ఒక కడపటి వాక్యములందు భగవానుడు యుక్తచేతసః నియమిత చిత్తులచే అని చెప్పుటయు, ఈ అధ్యాయ ప్రారంభమున అర్జునుడు నియతాత్మభిః మనోనియమము కలవారిచే అని మరల పేర్కొనుటయు చూడ, నియమిత చిత్తులకు మనస్సును స్వాధీనపరుచుకొనిన వారికి మాత్రమే ఆధ్యాత్మరంగమున ఉత్తమ ఫలితములు చేకూరగలవని, అట్టి మనోనిగ్రహము మోక్షమునకు అత్యావశ్యకమనియు స్పష్టమగుచున్నది. అర్జునుని 7 ప్రశ్నలకును భగవానుడు క్రమముగా సమాధానము సంగుచున్నాడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజితః. 3వ శ్లోకం. శ్రీ భగవానుడు చెప్పుచున్నారు:
సర్వోత్తమమైన నిరతిశయమైన నాశరహితమైనదే బ్రహ్మమనబడును. ప్రత్యేగాత్మ భావము ఆధ్యాత్మమని చెప్పబడను. ప్రాణికోట్లకు ఉత్పత్తిని కలుగచేయు యజ్ఞాది రూపమగు త్యాగపూర్వకమైన క్రియ కర్మమను పేర కలిగియున్నది. వ్యాఖ్య. అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలకును క్రమముగా భగవానుడు ఇచ్చట సమాధానము సొంగుచున్నారు. అందు మొదటి ప్రశ్నయగు బ్రహ్మమనగానేమి అనుదానికి సర్వోత్తమమైన నిరతిశయమైన నాశరహిత వస్తువే బ్రహ్మమని వివచించబడినను. ప్రపంచమున సమస్త దృశ్య పదార్థములను కాలక్రమమున నశించిపోవుచున్నవి. అవి క్షరములు. నశింపని వస్తువు ఒకటియే కలదు. అది ఏ దృగ్రూపమగు పరబ్రహ్మము. అది అక్షరము, నాశరహితమైనది. పరమం అక్షరం అని చెప్పుట వలన అది నిరతిశయ అక్షర స్వరూపమనియు, ఏ కాలమందును అది నశింపదనియు, దేశకాలాదులచే ఎన్నడూనూ పరిచ్ఛిన్నము కాదనియో స్పష్టమగుచున్నది. రెండవ ప్రశ్నకు ఆధ్యాత్మమనగానేమి అనుదానికి స్వభావమే ఆధ్యాత్మమని చెప్పబడిన. స్వ ప్లస్ భావము, స్వభావము, తన యొక్క భావము అనగా ప్రత్యేగాత్మ రూపమే ఆధ్యాత్మమని అర్థము. సామాన్యముగా జనులు అజ్ఞానవశమున తాను దేహమని మనస్సని తలంచుచుందురు. అది ఏ వారి స్వరూపమని స్వభావమని భావించుచుందురు. అది చాలా పొరపాటని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. జీవుని వాస్తవ స్వరూపము ఆధ్యాత్మము అనగా ప్రత్యేగాత్మ భావమే కాని దేహాదులు కాదు. తాను దేహమని మనస్సని ప్రపంచ వస్తువని తలంచునంత వరకు ఎవరికిని శాంతి గాని సుఖము గాని ఉండనేరవు. ఏలయనిన అవి క్షరములు. అక్షర వస్తువునందే సుఖము కలదు. కావున తన స్వభావము తన స్వరూపము ఆత్మయే కాని నశ్వర వస్తు సముదాయము కాదను దృఢనిశ్చయము కలిగి ఉండవలను. ఇక మూడవ ప్రశ్న. కర్మమనగానేమి? భూతకోట్ల యొక్క ఉత్పత్తికి హేతువగు యజ్ఞాదులు కర్మయని వచింపబడెను. ఎందుకనగా యజ్ఞముచే వర్షము, వర్షముచే సస్యములు, సస్యములచే ప్రాణుల ఉత్పత్తి సంభవించుచున్నది. ఇచట విసర్గ అనగా వదులుట, త్యాగము యజ్ఞమునందు హోమద్రవ్యములను వదులుదురు, హోమమునందు అర్ఘ్యాదులను వదులుదురు. కావున విసర్గ అను పదమునకు హోమాదులతో కూడిన యజ్ఞాది క్రియలని చెప్పవచ్చును. లేక విసర్గ అనగా త్యాగము, త్యాగముతో కూడిన క్రియ అనియూ చెప్పవచ్చును. దానమందు ధనమును త్యజించుట ఇత్యాదులు. విసర్గ కర్మ సంజిత అని చెప్పినందువలన త్యాగముతో కూడిన క్రియయే నిజమగు క్రియ అని తేలుచున్నది. అది ఏ ఉత్తమ జన్మకు మోక్షమునకు హేతువగును. ప్రశ్న. బ్రహ్మమనగానేమి? ఉత్తరము. సర్వోత్తమమైన లేక నిరతిశయమైన వస్తువే బ్రహ్మము. ప్రశ్న. ఆధ్యాత్మమనగానేమి? ఉత్తరము. స్వభావము, ప్రత్యేగాత్మ భావము ఆధ్యాత్మమనబడును. ప్రశ్న. కర్మమనగానేమి? ఉత్తరము. ప్రాణికోట్ల ఉత్పత్తికి హేతువగు యజ్ఞాది రూపమగు త్యాగపూర్వకమైన క్రియ కర్మ అనబడును. 4వ శ్లోకము. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంవరా. దేహదారులలో శ్రేష్ఠుడవగు ఓ అర్జున, నశించు పదార్థము అధిభూతం అనబడును. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే అధిదైవతమనబడును. ఈ దేహమందు నేనే పరమాత్మయే అధియజ్ఞుడనబడును. వ్యాఖ్య. ఈ దేహమందు అధియజ్ఞుడను నేనే అని భగవానుడు చెప్పినందువలన సమస్త శరీరములందు అధియజ్ఞ రూపమున సాక్షాత్ పరాత్పరుడే నివసించుచున్నాడని స్పష్టపరచబడినది. భగవంతుడు దూరముగానున్నాడని, ఆకాశముననో పాతాళముననో ఉన్నాడని తలంచుట వెర్రి. వారు దేహాంతర్వర్తి అయి అతి సమీపముననున్నాడు. కావున ఆత్మ పరిశోధన చేసుకొని పంచకోశములను వేరు చేసి అతనిని కనుగొని పరమశాంతిని పొందవలయను. మరియు భగవత్ సామీప్యమును గుర్తెరింగి పాపకృత్యములను ఎన్నడూ చేయరాదు. సమస్త దేహములందును ఆదియజ్ఞుడై
పరమాత్మ విలసిల్లుట బట్టి జనులలో ఒకరు తక్కువని ఒకరు ఎక్కువని భావింపక సమస్త ప్రాణులందును సమభావము కలిగి దీనత్వమును సహింపక ఆత్మ గాంభీర్యముతో నొప్పారుచూనుండవలను. దేహభృతాంబర అనగా దేహదారులలో శ్రేష్ఠుడు అను పదము ద్వారా భగవానుడు దేహమును ధరించువాడే కానీ వాస్తవముగా దేహము కాదని స్ఫురించుచున్నది. ప్రశ్న: అధిభూతమనగానేమి? ఉత్తరము: నశించు పదార్థమే, సమస్త దృశ్య సముదాయమే అధిభూతమనబడును. ప్రశ్న: అధిదైవతమనగానేమి? ఉత్తరము: విరాట్ పురుషుడు లేక హిరణ్యగర్భుడే అధిదైవతము. ప్రశ్న: అధియజ్ఞుడెవడు? ఉత్తరము: ఈ దేహమందు శ్రీకృష్ణమూర్తియే, సాక్షాత్ పరమాత్మయే అధియజ్ఞుడు.